ప్రారంభించడానికి కారణం కూడా చెప్పాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ కార్మిక సంఘం ఏపీకేజీకి ఆ పేరుతో పట్టణంలో నిర్వహిస్తున్న అధ్యక్షులు ఉన్నటువంటి రాష్ట్ర గౌరవ సలహాదారులు గౌరవ పెద్దలు పెద్ద వెంకటరామయ్య గారికి, అలాగే జిల్లా నాయకులు కొయ్యాడ నరసింహు గారికి, శంకర్ గౌడ్ గారికి, శ్రీరాములు గారికి, మరి నాకు పేర్లు తెలియ అందరికీ, కృష్ణ గౌడ్ గారికి, హాజరైన గౌరవ సోదరులకు, సొసైటీ అధ్యక్షులకు, ప్రెసిడెంట్లకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తాము. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా, ముఖ్య వక్తలుగా మన గత అనేక సంవత్సరాల నుంచి కలుగీత కార్మిక సంఘంలో పనిచేస్తూ అందరినీ సంఘటితం చేసినటువంటి మన శంకర్ ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల యాదిలో ఈతన్న చైతన్య యాత్ర నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, బోధన్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జిల్లా రాష్ట్ర గౌరవ సలహాదారులు పెద్ది వెంకటరాములు గారు, మరి అట్లాగే జిల్లా నాయకులు కొయ్యాడ నరసింహులు గారు, అట్లాగే శంకర్ గౌడ్ గారు, సదానంద గౌడ్ గారు అందరూ హాజరు కావడం జరిగింది. ఈ యాత్ర ఆగస్టు 2 నుంచి 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ముగించడం జరుగుతూ ఉంది. ఆగస్టు 2 నాడు ప్రారంభించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మిక సంక్షేమం కోసం, గౌడుల సంక్షేమం కోసం పోరాడినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ఈ యాత్ర కొనసాగుతుంది. అమరవీరులను స్మరిస్తూ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఈ యాత్ర యొక్క సదుద్దేశం. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి గీతా కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలను అన్నిటినీ అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వము గౌడల సంక్షేమం కోసం ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో మరి హామీలను విస్మరించి ఈరోజు బడ్జెట్లో నిర్లక్ష్యం చేసింది. కేవలం 68 కోట్లు మాత్రమే కేటాయించింది. మరి అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న గౌడ కులస్తుల కల్లుగీత కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దాంతో పాటు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండ్ మీద నెలకొల్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈత తాటి చెట్ల పెంపకం కోసం జీవో నంబర్ 500 ప్రకారం ప్రతి సొసైటీకి ప్రభుత్వ భూమి ఉంటే 5 ఎకరాలు ఇవ్వాలి, లేనిచో కొనివ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి 50 సంవత్సరాలు నిండిన గీతా కార్మికులకు 4 మరి ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియాలు విడుదల చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా భవిష్యత్తులో 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ప్రభుత్వము గీతా కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పి ఈరోజు నక్లెస్ రోడ్లో ఉన్న నీరా ప్రాజెక్టును మరి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసము సర్కులర్ జారీ చేసింది. మరి అది దుర్మార్గము. వెంటనే ఆ సర్కులర్ను రద్దు చేయాలి. నీరా ప్రాజెక్టును మరి గీతా కార్పొరేషన్ కు అప్పచెప్పి గీతా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం విరమించకపోతే రాబోయే రోజుల్లో నీరా ప్రాజెక్టును కాపాడడం కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.